రెండవ దినవృత్తాంతాలు 11. రాజైన యరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమందు అబీయా యూదా వారి మీద ఏలనారంభించిన. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను. అతని తల్లి పేరు మీకాయ. ఆమె గిబియా ఊరివాడైన ఊరియేలు కుమార్తె. అబీయాకును యరొబామునకును యుద్ధము కలుగగా అబీయా 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యమును ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను. యరొబామును 8 లక్షల మంది పరాక్రమశాలను ఏర్పరచుకొని అతనికి బదులుగా వారిని యుద్ధమునకు వ్యూహపరిచెను. అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యమునందుండు సెమారాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, యరొబాము ఇశ్రాయేలు వారులారా, మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఇశ్రాయేలు రాజ్యం ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతో అతని సంతతి వారితో భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చదనని మీరు తెలుసుకొందురు కదా. అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకును దాసుడును నెబాతు కుమారుడగు యరొబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని మీద తిరుగుబాటు చేశారు. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో నుండి ధైర్యము లేనివాడై వారిని ఎదురించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైంది. ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను తోసివేసి అన్య దేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులు నియమించుకొంటిరి కదా. ఒక కోడెతోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తన్ను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులు లేవీయులే చేయుచున్నారు. వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపము వేయుచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీప స్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము. కానీ మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. ఆలోచించుడి. దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నారు. మీ మీద ఆర్భాటము చేయుటకే బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారులారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి. చేసినను మీరు జయమొందరు. యరొబాము వారు వెనుకటి భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి సైన్యము యూదా వారికి మందును మాటుగాండ్ర వారికి వెనుకకు ఉండినట్లు చేసెను. యూదా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకకు ఉన్నట్లు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులను బూరలు ఊదిరి. అప్పుడు యూదా వారు ఆర్భాటించినప్పుడు యరొబాము ఇశ్రాయేలు వారందరూ అబీయా ఎదుటను యూదా వారి ఎదుటను నిలువలేకుండునట్లు దేవుడు వారిని మొట్టినందున ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదా వారి చేతికి అప్పగించినందున అబీయామును అతని జనులను వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైరి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి. కానీ యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. అబీయా యరొబాము తరిమి బేతేలును కాని గ్రామములను, యెషానాను దాని గ్రామములను, ఎఫ్రోనును దాని గ్రామములను పట్టుకునేను. అబీయా బతికిన కాలము యరొబాము మరలా బలము పొందలేదు. యెహోవా అతనిని మొట్టినందుచేత అతడు మరణమొందెను. అబీయా వృద్ధి నొందెను.
అతడు 14 మంది భార్యలను వివాహము చేసుకొని 22 కుమారులను 14 కుమార్తెలను కనెను. అబియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చర్యలను గూర్చి అతని కాలంలో జరిగిన సంగతులను గూర్చి ప్రవక్త అయిన ఇద్దో రచించిన సటీక గ్రంథమందు వ్రాయబడి ఉన్నది.